ఒక్కొక్కసారి అనిపిస్తూ ఉంటది. ఇలా నేనేనా? అందరూ కూడా ఇంతేనా అని. నైట్ అంతా ఫోన్ చూస్తూ లేట్‌గా పడుకోవటం. ఉదయాన్నే త్వరగా నిద్ర లేచి హడావుడి చేయటం పనంతా. ఇట్లాగ నేనేనా? అందరూ ఉన్నారా? నాకు వాకింగ్‌లు, జాగింగ్‌లు అవసరం లేదండి. ఉదయాన్నే ఇంటి ముందు కసు ఊడ్చుకొని, కల్లాపు చల్లి, ముగ్గు పెట్టేస్తే అదే వాకింగ్, అదే జాగింగు. నాకు తెలిసిన వాళ్ళందరూ అంటారు, "నువ్వు మేడ పైకి వెళ్ళి అటు ఇటు తిరగాల్సిన అవసరం ఏమీ లేదు. ఇంటి ముందు ఉదయం, సాయంత్రం కసు ఊడ్చి, కల్లాపు చల్లి ముగ్గేసుకో అదే సరిపోయిద్ది" అంటారు. అది కూడా నిజమే కదా! ప్లేస్ ఉన్న వాళ్ళకి ఒక బాధ, లేని వాళ్ళకి ఒక బాధ. లేనోళ్ళేమో మాకు ప్లేస్ ఉంటే మంచిగా పేడ కల్లాపు చల్లి ముగ్గు వేసుకుంటాం కదా అంటారు. ఉన్న వాళ్ళేమో కల్లాపు చల్లలేక, ఊడవలేక రోజు బాధలేనండి. అందుకే 2 రోజులకు ఒకసారి కల్లాపు చల్లి ముగ్గేయటం మేము. ప్రతిరోజు అలా అంత ప్లేసు చల్లి ముగ్గేయాలంటే ఎవరు వేయలేరు కదా! అందులో నేను వెళ్ళి ఉదయం సాయంత్రం ఊడ్చాలంటే నాకు మహా చిరాకు వస్తూ ఉంటుంది. కానీ తప్పదు, మన ఇంటిని మనమే శుభ్రం చేసుకోవాలి కదా! అందుకే నేనే ఊడ్చుకొని, నేనే చల్లేసి, నేనే ముగ్గు పెట్టేస్తూ ఉంటాను. నాకేం పెద్ద పెద్ద రావండి, లైట్గా చిన్నగానే వస్తుంటే ఇంట్లోకి వచ్చేసి ఇంకా బెడ్షీట్లు అవన్నీ మార్చేసి కటన్స్ అవన్నీ 2 రోజులకు ఒకసారి కటన్స్ బెడ్షీట్లు అన్నీ మారుస్తూనే ఉంటాం. కానీ రోడ్డు ప్లేస్ అయ్యి ఇల్లు దుమ్ము ఎక్కువ వస్తూ ఉంటుందండి. అందుకని చెప్పేసి 2 రోజులకు ఒకసారి నేను బెడ్షీట్లు, దిండు కవర్లు, బండలు తొడవటం కానీ ఏదైనా నేను 2 డేస్కి ఒకసారి చేస్తూనే ఉంటాను. అయినా కూడా అసలుకి దుమ్ము ఎక్కువ రోడ్డు ప్లేస్ కాబట్టి, బండులు అవి తిరుగుతూ ఉంటాయి కాబట్టి అలా ఉంటుంటుంది. మీ ఇంట్లో టిఫిన్ ఏం చేస్తారు? మీరు కూడా ఇంతేనా? మార్నింగ్ నిద్ర లేచి హడావుడి చేస్తూ ఉంటారా? ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్. బాయ్.